హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ శారీ టజల్ వీడియో తీసుకొని వచ్చాను. ఈ మొత్తం వీడియో క్లియర్గా చూపిస్తాను. ఇది టజల్స్ ఓన్లీ. మనం ఎప్పుడు థ్రెడ్స్ తోటి టజల్స్ వేసి చాలా వీడియోస్ పోస్ట్ చేశాము. బట్ ది ఫస్ట్ టైం ఎవర్ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా బ్యూటిఫుల్గా అవుట్పుట్ వచ్చింది. ఇది మొత్తం వచ్చేసి పెరల్స్ తోటి నేను డిజైన్ చేస్తున్నాను. మొత్తం పైన పెరల్స్ డిజైన్ ఉంటుంది, తర్వాత టజల్స్ యాడ్ చేస్తాము. లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్లీ నేనైతే 5 బీడ్స్ తీసుకున్నాను అనమాట. 5 ముత్యాలు తీసుకొని ఇలాగా సర్కిల్ రౌండ్గా ఎక్కించుకున్న తర్వాత ఇలా నాట్ వేసిస్తే అవి రౌండ్గా అయిపోతాయి అనమాట. సర్కిల్ లాగా ఫామ్ అయిపోతాయి ఇప్పుడు నేను చూపించినట్టుగా. తర్వాత ఒక 2 knots 3 knots వేసి ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా, ఇటు సైడ్కి ఆ థ్రెడ్ని కట్ చేసేయాలి. కట్ చేస్తే మనకి బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ దీన్ని కొంచెం ఎలివేట్ చేయడానికని నేను ఇంకా కొన్ని బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పెరల్స్ కంటే ఇవి చిన్న సైజ్ అనమాట. చాలా సైజ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం చాలా పెద్దవి తీసుకున్నాము అండ్ ఇవి వచ్చేసి చిన్నవి అనమాట. ఇప్పుడు ప్రతి ముత్యంకి మిడిల్లో ఈ చిన్న ముత్యంని యాడ్ చేస్తున్నాను. ఒక ముత్యంలో నుంచి ఒక ముత్యంలోకి పక్కకి నీడిల్ తీసుకురాగానే స్పేస్ ఉంటుంది కదా, అక్కడ ఇలా నేను చూపించినట్టుగా చిన్న ముత్యాన్ని పెడుతున్నాను మిడిల్లో. లుక్ అయితే చాలా డిఫరెంట్గా గ్రాండ్గా వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే మీరు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో శారీ టజల్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 20K 15K చాలా బాగా తీసుకెళ్లారు వీడియోస్ని. అండ్ ఇప్పుడు ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయండి. నేను లింక్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ వేసినవి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫ్లవర్ని ప్రతి ఒక్క బీడ్ మధ్యలో నుంచి ముత్యం తీసుకురావాలన్నమాట. 5 ముత్యాలు తీసుకున్నా కాబట్టి మధ్యలో కూడా అలాగే ప్రతి ముత్యంకి మధ్యలో పెట్టాలి. లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అన్ని సెల్ఫ్ వేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం డిఫరెంట్గా కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ శారీ మ్యాచింగ్ని బట్టి మీరు 2 కలర్స్ మ్యాచింగ్లో కూడా తీసుకోవచ్చు. ఇదైతే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగంతా వేసేసాను చూడండి మిడిల్లో అన్నిటికీ. ఇప్పుడు లాక్ వేయాలన్నమాట, ఊడిపోకుండా లాక్ వేయాలి. అండ్ ఇక్కడ నేను ఇంకో 3 బీడ్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. అవి ఎందుకు యాడ్ చేస్తున్నానంటే టజల్ వేస్తాం కదా, ఆ టజల్ వేసినప్పుడు పైనుంచి తీసుకురాకుండా కింద ఎక్స్ట్రా 3 బీడ్స్ పెడితే అది చాలా లుకింగ్ బాగుంటుంది. మళ్ళీ పైనుంచి పెడితే బీడ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఫస్ట్ టైం ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. కింద 3 బీడ్స్ ఎక్కించాలి. మీరు ఏ బీడ్స్ తీసుకున్నా ఎక్స్ట్రాగా కింద మీరు చేసుకున్న డిజైన్కి కింద ఇలాగా కొన్ని బీడ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి టజల్ని ఎక్కిస్తున్నాను. ఇదిలా షార్ప్గా నేను థ్రెడ్స్ అన్నిటిని ఫస్ట్ ఫ్రంట్లో ఉన్నవి షార్ప్గా పెట్టుకున్నాను. అలా అయితే మనం టజల్ని ఈజీగా ఎక్కిచ్చేసుకోవచ్చు. ఎన్ని స్ట్రైన్స్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చూపించినట్టుగా లాగేస్తే బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట టజల్ అంతా. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. సో మీరు కూడా అలా షార్ప్గా థ్రెడ్స్ అన్నిటిని గ్లూ పెట్టేసి అంటించేస్తే అవి అలా అతుక్కపోతాయి, మనకి ఈజీగా టజల్ ఎక్కుతుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ జరీ థ్రెడ్ తీసుకొని వ్రాప్ చేసుకోవాలి స్ట్రాంగ్గా ఊడిపోకుండా. నార్మల్గా టజల్ వేస్తాం కదా, టజల్కి ఎలాగా చుడతామో అలాగా నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, ఎందుకంటే పైన వెయిట్ పెట్టాం కదా ముత్యాలు, సో దానికి ఒక 5-6 స్ట్రైన్స్ అలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం నాట్స్ వేసుకోవాలి. నాట్స్ అనేది కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో వేస్తారు. ఇలాగా పూలల్లినట్టుగా వేసేస్తే అది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొంతమంది నార్మల్ వేలో ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టారంటే ఏ మోడల్లో నాట్స్ వేసినా కూడా అది ఊడిపోకుండా ఈజీగా ఉంటుందన్నమాట, స్టిక్ అయిపోయి స్ట్రాంగ్గా. ఫైనల్లీ టజల్ అయితే ఇలా రెడీ అయిపోయింది. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలాంటి కటర్స్తో అయితే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ టజల్ అయితే రెడీ అయిపోయింది. అన్ని టజల్స్ స్టిచ్ చేసిన తర్వాత సైజెస్ లాగా
అన్నీ చెక్ చేసుకొని ఒక సైజులోకి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు శారీకి ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఈ కట్ వర్క్ శారీకి మిడిల్లో నేను ఇలాగ పెడుతున్నాను. దానికి నాట్ వేయాలన్నమాట. ఫస్ట్ నాట్ వేస్తే అది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. డైరెక్ట్గా పెట్టేయకూడదు మన టజల్ని. నాట్ వేసిన తర్వాత పైన ఉన్న చిన్న పెరల మధ్యలోంచి నేను నిడిల్ని తీసాను. ఈ నిడిల్ తీసిన తర్వాత పైకి స్ట్రాంగ్గా పెట్టేసి నిడిల్ని మళ్ళీ శారీలో నుంచి కిందికి దించేసి మనం నాట్స్ వేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇలా నాట్స్ వేసేస్తే చాలా ఈజీగా స్ట్రాంగ్గా ఉంటుంది, త్వరగా ఊడిపోకుండా బాగుంటాయి అన్నమాట. చాలా సింపుల్ ఈ డిజైన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నెక్స్ట్ వీడియోస్లో మీరు ఎలాంటి టజల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేను అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. శారీ అంతా ఇంకా ఇలాగా మనకు నచ్చినట్లుగా ఎన్ని టజల్స్ కావాలంటే అన్ని మేక్ చేసుకొని వేసేసుకోవచ్చు. నేనైతే టూ కట్ వర్క్స్కి అలాగా ఒకటి తీసుకున్నాను. అండ్ 2 సైజెస్ని చూసేసి ఇలాగా కట్టర్ తోటి కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా స్ట్రైట్గా అన్నీ ఒకే సైజెస్కి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ for watching my videos. Please do like, share and subscribe to my channel.